రాజుగారు ఈ మధ్య కాలంలో కిడ్నీ సమస్యలు అయితే ఎక్కువైపోతున్నాయి. ఏజ్తో సంబంధం లేకుండా యంగ్ వాళ్ళకు కూడా త్వరగా వచ్చేస్తున్నాయి కదా. అయితే మనకు హర్బా వ్యాలీ ఆయుర్వేదంలో ప్రతి ఒక్క దానికి రెమెడీ ఉంటుంది. మరి కిడ్నీ సమస్యలకి, కిడ్నీ స్టోన్స్ కి ఎలాంటి రెమెడీస్ చెప్తారు? అద్భుతమైన రెమెడీ ఉందమ్మా. పూర్తిగా కరిగినా కరగకపోయినా కానీ రాకుండా చేయడానికి ఒక చక్కని మూలిక, చిన్న ఏమన్నా ఉంటే కరిగిపోవడానికి. మనం అక్కడే నుంచున్నామమ్మా. ఇదే రణపాల, అందరికీ తెలుసు. దీన్ని కొన్ని ఊళ్ళో ఏమంటారంటే కురుపాక అని పిలుస్తారు. కురుపాక అంటే కురుపులు వేస్తాయి, బాయిల్స్ వస్తాయి కదమ్మా. ఇప్పుడు రాబోయేది సమ్మర్. ఆ సమ్మర్లో ఎక్కువ కురుపులు చాలామందికి రావడానికి ఆస్కారం. వాటి మీద పనిచేస్తుందమ్మా. అలాగే అల్సర్స్, స్టమక్లో ఏ అయితే అల్సరైటిస్ ఉందో ఆ అల్సర్స్ని తగ్గించడంలో ఒక అద్భుతమైన మూలిక ఈ రణపాల. దీన్ని అనేక రకాలుగా తినొచ్చమ్మా. సలాడ్గా చేసుకుని తినొచ్చు, లేకపోతే పప్పులో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు. మనం ఇప్పుడు మన ప్రేక్షకులకి మంచి సలాడ్ చేసి చూపిందామా. ఆ సలాడ్గా కూడా రోజు తింటే దీన్ని అనేక రకాల ఉపయోగాలు అనమాట. లోపల స్టమక్లో ఉన్న అల్సర్స్ కానీ, పుండ్లు పడతాయి అంటారు కదమ్మా, పెప్టిక్ అల్సర్ అంటారు. ఆ అల్సర్ని ఏం చేస్తారంటే, అల్సర్ పడితే మరీ ముదిరిపోతే దాన్ని పేగు ముక్క కూడా తీయాలన్నంత ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళు ఒక 15 రోజులు 20 రోజులు ఈ రణపాల ఆకు సలాడ్ అనేది డైలీ తింటే చాలా చక్కగా ఉంటుందమ్మా. వెంటనే కోసుకుని కూడా తినొచ్చు మనం. ఇప్పుడు డైరెక్ట్గా కూడా తినొచ్చమ్మా. ఇది ఉంది కదా ఇలాగా, ఇది లేట్ అయింది అనుకోండి వగరగా ఉంది, ఇప్పుడు తింటే చాలా పొలపొలగా బాగుంటుంది. తినచ్చా? కొంచెం చింతకాయ అంటారు కదా, ఆ టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందమ్మా తినడానికి కూడా. ఇలా తినగలిగితే ఉదయం చెట్టు దగ్గరికి వెళ్ళి కుండీలో పెట్టుకుని, ఇది చావదమ్మా. దీన్ని యునానీలో పత్ర బీజ అంటారు, బీజ పత్ర అంటారు. దీని ఆకు కొంచెం తయారైన ఆకు కింద పడేసి కొంత మంట వేస్తే ఆకు చుట్టూరు మొక్కలు వచ్చేస్తాయమ్మా. ఇది చావదు అసలు, ఏమాత్రం తడి ఉన్నా కానీ ప్రతి ఇంట్లో ఒక కుండీలో పెంచుకోవచ్చమ్మా. ఇది పెంచుకుంటే దీని యొక్క అద్భుతమైన ఉపయోగాలు అన్నమాట ఆయుర్వేదంలో అనేక రకాలు. ఇది గాయపాకాన్ని కూడా అంటారు, అంటే జఖ్మే హయాత్ అంటారమ్మా. ఏది ఉర్దూలో. ఎటువంటి పెద్ద గాయమైనా సరే, కౌకు దెబ్బ ఉంది, మీకు ఎక్కడైనా తగిలింది, లోపల గడ్డగట్టేసింది బ్లడ్, అది పచ్చ కింద బయటకు వస్తుంది, దానికి ఈ ఆకుని నూరేసి ఆముదం కలిపి పెన మీద వేడి చేసి వేసి కట్టేస్తే ఒక వారం రోజుల్లో గాయం తగ్గిపోతుందమ్మా. చిరిగిపోయిన మజిలు కూడా ఒరిజినల్ షేప్లో తీసుకురాగలిగే ఏకైక మూలిక నాకు తెలుసున్నది. ఎక్కడైనా తగిలిందమ్మా, ఈ మజిల్ అంతా ఛిద్రమైపోయింది అంటాం కదా, ముక్క ముక్కల కింద ఇడిపోయింది, ఇడిపోయిన మజిల్ని కూడా ఈ ఆకు నూరేసి ఆముదంలో కొంచెం వేడి చేసి కట్టేస్తే ఆ మజిల్ అంతా ఒరిజినల్ స్థితికి వచ్చేసి ఆ నరాలన్నీ మళ్ళీ కలిసిపోతాయి. అంత అద్భుతమైన మూలిక ఈ రణపాల. దీన్ని సలాడ్ చేద్దామమ్మా, మీకు చూపిస్తాను. మంచి ఆకులు కోయండి, హెల్దీగా ఉన్నాయి. పెద్ద పెద్దవి తినా, పెద్దవి కోయండి. చాలా తిక్కున్నాయి ఇవి, చాలా దళసరిగా ఉంటాయమ్మా. ఇరిసినా కూడా ముక్కలు అయిపోతాయమ్మా, కట్ చేయక్కర్లేని అవసరం లేకుండా ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. సరిపోతాయమ్మా. రండి, శుభ్రంగా కడగాలమ్మ ఇవి. మట్టి కానీ లేకపోతే మన సాలె పురుగులు కానీ ఏమీ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలమ్మా. మీరు దాన్ని ఇరిసేయచ్చమ్మా. యాక్చువల్గా అయితే ఇగో టమాటా న్యాచురల్గా పండియమ్మా మన పొలంలోయే. టమాటా కోసుకున్నామమ్మా, ఈ ముక్కల కింద కట్ చేసేయండి. అలాగే ఆనియన్ ఎంత సరిపోతే, ఇంకా చిన్నది సరిపోతాయమ్మా, కోసేద్దాం లేకపోతే అందంగా ఉంటుంది. ఇలాగ ఆనియన్ అమ్మ, ఇవన్నీ కట్ చేసుకుని మనం చక్కగా ఆకులు కూడా కట్ చేసుకుని పెట్టుకుంటే ఒక సలాడ్గా పెట్టుకున్నాం. ఇది మనం డైలీ రైస్లో తినొచ్చు, ప్రతిరోజు కూడా. కాడ ఉన్నా పర్వాలేదమ్మా, అన్నీ కలిపే తినొచ్చు. ఇది అప్పటికప్పుడు తినేస్తే చాలా బాగుంటుందమ్మా. లేట్ అయితే కొంచెం చేదు వస్తుంది, వగరు వస్తుంది. పప్పులో కూడా ఇలాగే వేసేసుకోవచ్చా? ఇలా కోసేసి పప్పులో వేసేయడమేనమ్మా. ఇది సేమ్ మీకు ఇలా ఈ విధంగా మనం
చక్కగా సలాడ్లో ఇలా చేసుకుని ఒక నిమ్మకాయ అమ్మ, మనం ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నామా, ఇలా బౌల్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా బౌల్లో వేసుకుని నిమ్మకాయ పండండి దీంట్లో. కొద్దిగా కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చమ్మా. ఇంకేమైనా కావాలన్నా కూడా కలుపుకోవచ్చు కదా సాలడ్లో. కొంచెం కారం వేస్తున్నాం, పెప్పర్ కూడా కలుపుకోవచ్చు. సరిపోతుందమ్మా. రణపాల సలాడ్ రెడీ అయిపోయిందండి. ఇది తినటం వల్ల ఎన్ని ఉపయోగాలు అంటేనమ్మా, అల్సర్స్, స్టమక్లో ఉన్న అల్సర్స్ అన్నీ తగ్గుతాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది, మీ బాడీలో ఎక్కడైనా క్యాల్సిఫికేషన్ అంటే కాల్షియం ద్వారా గడ్డకట్టినవి ఏమైనా ఉన్నాయనుకోండి అవి తగ్గుతాయి. దీని యొక్క రసం తాగినా కూడా పనిచేస్తుందమ్మా. దీన్ని ఫ్రెష్గా ఇప్పుడు కనుక మనం తినేస్తే, సలాడ్ కలిపారు కదా, తిని చూడండి. మనం ఈ టమాటా ఇవన్నీ కూడా న్యాచురల్గా పండినాయమ్మా, ఈ మన పొలంలోయే. ఈ టమాటా తినొచ్చు. అయితే ఇంటర్నల్గా తీసుకున్న మెడిసిన్లా పనిచేస్తుంది ఇది. నార్మల్గా ఇంకేమైనా హెర్బల్ మెడిసిన్ చేయొచ్చా దీంతో? ఇది మందు తినండి అన్నాం అనుకోండి, పిల్లలు తినరు. ఓకే, కొంతమంది ఈ ఆకులు ఏం తింటాం అనొచ్చు. ఇది ఒక అమృతం కాబట్టి అమ్మా, ఈ విధంగా సలాడ్గా చేసుకుని దీన్ని పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా టేబుల్ మీద సర్వ్ చేస్తే ఒక మెడిసిన్గా పనిచేస్తుంది. చక్కగా తిన్న ఆహారం అరుగుతుంది. ఎక్స్ట్రా కాల్షియం మనం తీసుకున్న ఆహారంలో కానీ ఇంకోటి కానీ ఉంటే వాటిని నార్మల్ చేస్తుంది. స్టమక్లో ఉన్న కురుపులు కానీ బాయిల్స్ కానీ, అంటే మీకు మౌత్ టు యానస్ అమ్మ, ఓకే, ఎక్కడ ఏదున్నా సరే అన్నిటిని మాన్పించేగల ఒక అద్భుతమైన సలాడ్ మనం రణపాల సలాడ్. అదండి. అయితే మనకి రణపాల సలాడ్ అనేది కిడ్నీ స్టోన్స్ రాకుండా ప్రివెంట్ అయితే చేస్తుందని అన్నారు. కానీ నార్మల్గా అయితే టమాటో తిన్నారు కదా, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు తినొద్దు అంటారు. అంటే టమాటా అమ్మ తొక్క గింజ తీసేస్తే ఇలాగా, ఇంకా దీనికి తొక్క ఉంది, ఈ తొక్క కూడా తీసేస్తే హ్యాపీగా తినొచ్చమ్మా. ఇలా తీసేస్తే తొక్క గింజ అరగదు, కానీ లోపలే అన్నీ అరుగుతాయండి. మీరు స్టార్ హోటల్లో చూడండి, సర్వ్ చేసేటప్పుడు ఒక బాయిల్ వాటర్లో వేసేసి దాని తొక్క తీసి కోసి ఇలా పిండుతాడు, గింజలన్నీ ఊడిపోతాయి, అప్పుడు దాన్ని ఫుడ్లో వాడతాడు. ఆ విధంగా చేసుకుంటే అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వకుండా టమాటో కూడా తినొచ్చండి. అంటే నేను టమాటా ఉల్లిపాయ ఎందుకు అన్నానంటే న్యాచురల్ సలాడ్ లాగా అనిపిస్తుందని. ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు, ముల్లంగి వేసుకోవచ్చు, మీరు ఏది మీ టేస్ట్కి ఇష్టమో, మీ ఇంట్లో అందరూ ఏది తింటారో అది. ఇది 50% వేసుకున్నామా, మిగిలినవన్నీ కొంచెం కొంచెం వేసుకుంటే ఒక చక్కని సలాడ్ లాగా అద్భుతమైన ఆయుర్వేద సలాడ్ అనమాట. ఓకే, బట్ చాలా మంది ఇంట్లో లేడీస్ కి కూడా తెలుసు టమాటో తింటే అమ్మో కిడ్నీ స్టోన్స్ వచ్చాయని చెప్పేసి మొత్తానికి ఇగ్నోర్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే దాన్ని ఫిల్టర్ చేస్తారు, మొత్తం గింజలన్నీ సపరేట్ చేసి ఫిల్టర్ చేసి కూడా ఉపయోగిస్తారు. అట్లా ఉపయోగించుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. అప్పుడు కిడ్నీ స్టోన్స్ రావండి. అది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.